దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో పువ్వు పార్టీకి 27 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది. ఇక ఎన్నికల్లో గెలిచి 10 రోజులు దాటినా ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది ఇయాల్టి దాకా తేలనే లేదు. మాజీ సీఎం కేజ్రీవాల్ను ఓడగొట్టిన పర్వేజ్ శర్మ ముఖ్యమంత్రి అవుతాడని చాలా మంది అనుకున్నారు, కానీ పువ్వు పార్టీ పెద్దలు మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సీఎం రేసులా చాలా పేర్లే ఈయనొచ్చినా ఆఖరికి ఆ పదవి మాత్రం రేఖా గుప్తాకే దక్కింది. ఇవాళ ఆమెతోని లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సారు ప్రమాణ స్వీకారం చేయించే వరకు ఢిల్లీకి 4వ మహిళా సీఎం గా రికార్డులకు ఎక్కింది. ఇక ఆమెతో నట్టుగా ఇంకో 6 ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిరు. ముఖ్యమంత్రి అయ్యడని అనుకున్న పర్వేజ్ వర్మ చిన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ ప్రమాణ స్వీకార కార్యానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పువ్వు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నట్టుగా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుపడ్డారు. రోహిణి నియోజకవర్గం నుంచి గెలిచిన విజయేందర్ గుప్తా పేరును స్పీకర్ గా ఖరారు చేసిరు. ఇక కొత్తగా ముఖ్యమంత్రి పదవి చేతబట్టిన రేఖా గుప్తా అప్పుడే ఇచ్చిన హామీలను అమలు చేసే పని ముంగటేసుకున్నది. వచ్చే నెల మార్చి 8 తారీఖు లోపు మహిళల ఖాతాలో 2500 రూపాయల ఆర్థిక సాయం జమ చేస్తామని చెప్పింది. అట్లనే మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కట్టిన సీజ్ మాల్ ను మ్యూజియం గా మారుస్తామని చెప్పుకొచ్చింది. ఢిల్లీకి ముఖ్యమంత్రిని అయితనని ఎప్పుడు అనుకోలేదు. నా మీద నమ్మకంతోని ఈ బాధ్యత ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పెద్దల సలహాలతోని పనిచేస్తా. ఇప్పటి సంధి ప్రజల మధ్యలోనే ఉండి నిజాయితీగా పనిచేస్తానని అన్నది. మరిగా ఢిల్లీలో ఇంజన్ సర్కార్ ఎట్లా పనిచేస్తుందో, కడమ హామీలను ఎప్పటిలోపు అమలు చేస్తారో చూడాలి.